ఏఐటిసి సంస్థ గాని అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న కామ్రేడ్స్, ఈ రోజు ఏలూరు నగర జట్టు లావడపల్లి కార్మిక సంఘం 54వ వార్షిక సభని మనం జరుపుకుంటున్నాం. ఈ సభకు అధ్యక్షుడి సంఘ అధ్యక్షులు ఉప్పల కన్నబాబు గారికి, వేదికలు అలంకరించిన సీనియర్ నాయకులు మాన్ వెంకటరావు, కడుపు కన్నయ్య గారు, ఏపీ మున్సిపల్ సీనియర్ నాయకులు మజిద్ శ్రీనివాస్ గారు, ఈ సంఘం కోశాధికారి హెచ్ఐటి శ్రీనివాసు, సహాయ కార్యదర్శి సోమేశ్వరరావు గారు హాజరైనంతా కూడా జిల్లా ఏఐటి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీవల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వం సాధించిన అనే హక్కుల్ని, రాయితీలని, కార్మిక చట్టాలని, 44 చట్టాలని 4 కార్మిక కోట్లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాష్ట్రం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేస్తూ కొత్త నిరుద్యోగాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తుంది. అందులో భాగంగానే మన ఆంధ్రాకి ప్రతిష్టాత్మకంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ఆంధ్ర రాష్ట్రానికి దిక్కులేని రాష్ట్రంగా తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అదేవిధంగా ఇప్పటికే ప్రైవేట్ పరం చేసిన విమానాశ్రయాలు కానీ, వాటర్ రేవులు కానీ, ఎల్ఐసిలు కానీ, బ్యాంకులను కానీ, టెలికాంలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి సమగ్ర చట్టం తేవడం కోసం ఏఐటిసి పోరాడుతుంది. రానున్న కాలంలో ఏఐటిసి నిర్వహించే ప్రతి కార్యక్రమాలను ఏలూరు నగరానికి సంబంధించిన జట్లు, లాగడబడిన కార్మికులు కూడా పాల్గొని రంగ అభివృద్ధితో పాటు ఏఐటిసి నిర్మాణానికి, అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం తలస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాల మీద జరిగే ఆందోళనలో మీరందరం భాగస్వామ్యం కావాలని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్నది. ఈ సభలో గత సంవత్సరం కార్యకలాపాల రిపోర్టు, అలాగే జమా ఖర్చులు, అలాగే భవిష్యత్తు నిర్ణయాలు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే నూతన నాయకత్వం ఎన్నిక, అట్లాగే భవిష్యత్తు నిర్ణయాలకు సంబంధించి ఈ సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, అలాగే కార్మికులు, వాళ్ళు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా చేస్తూ ఈ దేశంలో ఉన్న కార్మికుల్ని, ఉద్యోగుల్ని మరింత బానిసలుగా బతకడానికి కేంద్ర ప్రభుత్వం 4 కోడులుగా తీసుకొచ్చింది. దీన్ని ఎమ్మటే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అలాగే భవిష్యత్తులో ఏఐటిసి ఇచ్చిన పిలుపులో అన్నిటిలో కూడా యూనియన్ మరింత ముందుండి భవిష్యత్తు పోరాటాలకి సన్నిద్ధం అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.